హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. మూడవ స్కందాన్ని చర్చించుకుంటాము. 14వ అధ్యాయాన్ని ఈరోజు మనం ఆరంభించబోతున్నాము. ఈ 14వ అధ్యాయం యొక్క పేరు వచ్చేసి దితి సాయంత్రం పూట ఇప్పుడు గర్భాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఈ దితి యొక్క కథనం ఎందుకు వచ్చింది, దితి గురించి ఎందుకు చర్చ వచ్చిందంటే, ఈ యొక్క అధ్యాయం స్టార్ట్ అయ్యేసి ఇప్పుడు విదురుడు ఇంకొన్ని ప్రశ్నలు వరహదేవుడికి సంబంధించినవి అడుగుతాడు మన మైత్రేమునికి. తద్వారా వారిద్దరి సంభాషణ తర్వాత మైత్రేముని ఈ వరహదేవుడికి సంబంధించిన చర్చ ఇప్పుడు చాలా విస్తృత రూపంలో ఆరంభిస్తారు. ముందు నుంచి దానికి సంబంధించిన దీని కనెక్షన్ ఏంటో కూడా చూద్దామంట. వరహదేవుడికి దితి యొక్క ఈ సంవాదానికి దితి కశ్యపుల గురించి చెప్పడం, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, దాని యొక్క పరిమాణం, అవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చర్చించుకుంటాము. ఈరోజు మనం ముఖ్యంగా మొదట విదురుడు అడిగిన విషయాల్ని, దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని చూసుకొని తర్వాత దితి ఏం కోరుకుంటుంది, దితి యొక్క కోరిక ఏమిటి, కశ్యప మునితో ఎందుకు కోరుకుంటుంది, దాని కారణాలు ఏమిటి అని వీరు చూద్దామంట. తర్వాత కశ్యప ముని మరి ఏం చేస్తాడు, ఆమె కోరిక తీరుస్తాడా, ఏం చేస్తాడా అనే విషయాన్ని రేపు చూద్దామంట. మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మొదటి శ్లోకం. శ్రీశుక ఉవాచ నిశమ్య కౌశారవినోపవర్ణితాం హరే కథాం కారణసూకరాత్మనః పునః స పపృచ్ఛతముద్యతాంజలిర్న చాతి తృప్తో విదురో ధృతవ్రతః. ఇక్కడ శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే రాజా పరీక్షితులకి, ఈ విధముగా మైత్రేయముని ద్వారా వరహదేవుడి గురించి సంక్షిప్తంగా విన్న విదురుడికి ఇంకా మనస్సు సంతృప్తి పరలేదంట. ఇంత సంక్షిప్త రూపంలో విన్న విదురుడికి ఈ యొక్క వరహదేవుడి గురించి ఇంకా ఇంకా ఎక్కువగా వినాలి, భగవంతుడి ఈ లీలను ఇంకా ఎక్కువగా వినాలని ఆయన కోరుకుంటూ 2 చేతులు జోడించి విన్నవించుకున్నాడంట మైత్రేమునికి. మరి ఇప్పుడు విదురుడు ఏమని కోరుకున్నాడు, ఏమని విన్నవించుకున్నాడు మైత్రేమునికి అనే విషయం నెక్స్ట్ మనం 3 శ్లోకాల్లో చూద్దామంట. విదుర ఉవాచ తేనైవ తు మునిశ్రేష్ట
హరినా యజ్ఞమూర్తినా ఆది దైత్యో హిరణ్యాక్షో హత ఇత్యను శుశ్రుమ. ఇలా విన్నాను నేను. ఆది దైత్యుడైన హిరణ్యాక్షుడిని వధించాడు వరహదేవుడేనని. మరి ఆ విషయం గురించి మీరు చాలా సంక్షిప్తంగా చెప్పేశారు ఒకే శ్లోకంలో. అలా భూదేవిని అలా ధరితిని గర్భోదక సముద్రం నుంచి అలా ఎత్తినప్పుడు ఒక దైత్యుడు వచ్చాడు, అతన్ని వధించేశాడు అని చెప్పేశారు. కానీ ఆ దైత్యుడు హిరణ్యాక్షుడు అనేసి నేను విన్నాను పరంపరలో. మరి భగవంతుడే ఈ లీల చేశారని విన్నాను. దీని గురించి నాకు ఇంకా చెప్పాలి అనే విషయాన్ని వచ్చే శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఇప్పుడు విదురుడు అంటున్నారన్నమాట, నేను కొంచెం విన్నాను దీని గురించి ఇలా జరిగిందనేసి. అంటే ఇప్పుడు మేము చెప్పాం కదా, ఇప్పుడు ఇంకా సృష్టి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు హిరణ్యాక్షుడు అనేది తర్వాత జన్మిస్తాడు. సో తర్వాత వరహదేవులు వచ్చి హిరణ్యాక్షుడిని చంపేస్తారు. సో ఆ లీల అనేది చక్షుష మన్వంతరాలో జరిగింది అనే విషయం మనం చెప్పుకున్నాము. సో లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాం. సో ఇప్పుడు మరి ఈ లీల గురించి నాకు విస్తృతంగా చెప్పండి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంకో రెండు శ్లోకాలు అడుగుతున్నారు. తస్య చోద్ధరత క్షౌణీం స్వధంశ్రాగ్రేణ లీలయ దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాధేతోరభూన్మృదః. అసలు కారణం ఏమిటి నాకు తెలుసుకోవాలనుంది. అలా వరహదేవుడు భూదేవిని నీళ్ళల్లోంచి బయటికి తీసేటప్పుడు ఆ దైత్యరాజు ఆ హిరణ్యాక్షుడితో యుద్ధం ఎందుకు జరిగింది, దానికి గల కారణం ఏంటి, అది తెలుసుకోవాలనుంది నాకు. సో ఇక్కడ ఆ లీలలో నాకేం తెలుసుకోవాలనుంది, ఆ లీల గురించి ఎలా వధించారనేది, ఇంకా దాని కారణం ఎందుకు యుద్ధం జరిగింది హిరణ్యాక్షుడు మరియు వరాహస్వామి మధ్యలో. మరి నెక్స్ట్ శ్లోకంలో చూద్దామంటే ఏం చెప్తారో మరి విదురుడు. చాలా ఇది మంచి శ్లోకం. శ్రద్ధదానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం రిషేణ త్రిప్యతి మనః పరం కౌతూహలం హిమే. సో పరం కౌతూహలం హిమే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో శ్రద్ధతో నేను ఈ విషయాన్ని మీ దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నాను. ఏం విషయం? తజ్జన్మ విస్తరం. ఈ వరహదేవుడి యొక్క జన్మ, ఈ హిరణ్యాక్షుడి యొక్క జన్మ, వీళ్ళిద్దరి జన్మ నుంచి నాకు విస్తృతంగా చెప్పండి. ఇలా షార్ట్లో చెప్పేసరే ఇంత తక్కువ సమయంలో తక్కువ శ్లోకాల్లో నాకు మనస్సు సంతృప్తి పడలేదు. ఇంకా విస్తృతంగా చెప్పాలి. రిషే, ఓ రిషి, నా తృప్యంతి మనః, నా మనస్సు తృప్తి చెందలేదు. పరం కౌతూహలం హిమే, నా యొక్క కుతూహలం ఎంతో ఉంది. ఇప్పుడు చాలా కుతూహలంగా ఉన్నాను నేను, చాలా శ్రద్ధ కూడా ఉంది నాకు వినాలని. సో ఈ రెండు లక్షణాలు నాకు ఉన్నాయి, కుతూహలం, శ్రద్ధ. సో అందుకనే మీరు దయచేసి నాకు విస్తృతంగా చెప్పండి అని అడుగుతున్నారన్నమాట. ఇవి రెండు చాలా మంచి లక్షణాలు అన్నమాట. ఒక వ్యక్తి భగవంతుడి లీలలను వినడానికి, భగవంతుడి సందేశాలని అర్థం చేసుకోవడానికి కావాల్సిన రెండు మనకి లక్షణాలు, శ్రోతలుగా మనకు కావాల్సిన రెండు లక్షణాలు ఏంటివంటే, ఒకటి శ్రద్ధ, ఇంకొకటి కౌతూహలం, ఇచ్ఛ, కోరిక. మనకు వినాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శ్రద్ధ ఏంటంటే, ఈ భగవంతుడి లీలలు వినడం ద్వారానే నేను శుద్ధమవుతాను, నేను పవిత్రమవుతాను, నేను భగవద్ధామాకి వెళ్ళగలను, నేను ఈ యొక్క జన్మ మృత్యు యొక్క జరావ్యాధి యొక్క చక్రం నుంచి బయటపడగలను, ముక్తి పొందగలను అనే నమ్మకం. అదే శ్రద్ధ. అది భగవంతుడి లీలలు వినడం ద్వారానే జరుగుతుంది. ఆ శ్రద్ధ బాగా ఉంటే మనకు వినాలనే కోరిక ఉంటుంది. నిజంగా శ్రద్ధ ఉంటేనే మనకు వినాలని అంటే ఒక్కొక్కసారి కొంతమంది కోరిక ఉండొచ్చు వినాలని, మరి వాళ్ళకి శ్రద్ధ ఉండకపోవచ్చు. చాలామంది ఉంటారు అలా, ఏదో కొత్త స్టోరీ ఉన్నట్టుంది, ఏదో విందాంలే టైంపాస్ కోసం. నిజంగా అలా జరిగిందో లేదో ఎవరు తెలుసు, ఎవరు చూశారు? ఆ భగవంతుడు అలా నిజంగా శూక రూపంలో ఉన్నాడని ఎవరు చూశారు? నేనైతే చూడలేదు. అలా స్టోరీలు ఉన్నాయి, అలా ఎంటర్టైన్మెంట్ కోసం వినొచ్చులే టైంపాస్కి. అలా కూడా కొంతమంది కుతూహలం చూపించవచ్చు, అంతే కదా. సో అందుకని అలాంటి కుతూహలం కాదు నాది, నాకు శ్రద్ధ కూడా ఉంది. నేను నమ్ముతున్నాను భగవంతుడు ఏం లీలలు చేశాడో నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అవి జరిగాయి, భగవంతుడు అలా లీలలు చేశారు అని. ఆ నమ్మకంతో నాకు వినాలనే కోరిక ఉంది. సో రెండు ఉండాలి మన దగ్గర, నమ్మకము మరియు కోరిక. సో శ్రద్ధ మరియు కుతూహలత. సో ఇలా విన్న తర్వాత మైత్రేయుని ఏమంటాడు చూద్దామంట. మైత్రేయ ఉవాచ సాధు వీరా త్వయా పృష్టం
అవతారా కథాం హరే యత్వం ప్రత్యసి మృత్యానాం మృత్యుపాశ విషాతని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే చచ్చి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బద్ధజీవులు మళ్ళీ జన్మెత్తి చచ్చి మళ్ళీ జన్మెత్తి ఇక్కడే తిరుగుతూ ఉంటారే, దీని నుంచి ముక్తి సాధించాలి అంటే మృత్యుపాశ విషాతని. సో మృత్యు సంసారం నుంచి బయట పడాలి, ముక్తి సాధించాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి? అది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే ఇలా అవతార కథాం హరే, హరి యొక్క అవతారం గురించి నువ్వు అడిగావే ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం వినడం ద్వారానే ఒక వ్యక్తి మృత్యు సంసారం నుంచి కూడా బయటపడగలడు. అందుకనే ఇక్కడ ప్రశంసిస్తున్నారు మైత్రేయ ముని విదురుని ఏమని, సాధు వీర త్వయా ప్రశ్నం, నువ్వు అడిగిన ప్రశ్న నువ్వు సాధు వీరవు, ఎంతో గొప్పది. ఇక్కడ సాధు అంటే మంచి భక్తుడివి నువ్వు, ఇంకా వీర ఎందుకంటే నువ్వు కురు వంశంలో వచ్చావు కదా, రాజవంశం నుంచి, అందుకనే నీకు ఒక రకంగా రుచి కూడా ఉంది యుద్ధం గురించి, ఇలాంటి యుద్ధ లీలం గురించి వినడానికి. కానీ యుద్ధ లీల విని కూడా ఒక వ్యక్తి భగవంతుడు చేసే యుద్ధం, అది కూడా ఒక లీల, భగవంతుడు చేసే యుద్ధం, అందులో మనకు అభిరుచి ఉన్నా కానీ అలాంటి లీల ద్వారా కూడా మనం వినడం ద్వారా కూడా మనము ఈ మాయతో జరిగే యుద్ధంలో నెగ్గి మనము భగవద్ధామానికి వెళ్ళొచ్చంట. అలా భగవంతుడి యుద్ధలీల చేసి కూడా ఎంతోమంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో భగవంతుడిని చూసుకుంటూ అర్జునుడి బాణాల ద్వారా తగిలి చనిపోయిన వారు కూడా ముక్తిని పొందారనే విషయాన్ని మనము ముందు కూడా చర్చించుకున్నాం, అవునా? సో దీనికి ఇంకా ఉదాహరణ కావాలా మీకు? ఎవరైనా ఇలా భగవంతుడు లీలలు వినేసి భగవద్ధామానికి వెళ్ళిపోయారు, మృత్యుని జయించారు అని. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తానే. నెక్స్ట్ శ్లోకంలోనే మైత్రేయుని చెప్తున్నారనమాట. యయోత్తనోపద పుత్రో మునినా గీతయార్భకః మృత్యో కృత్వైవ మూర్ధ్న్యంఘ్రీం ఆరూరోహ హరేః పదం. ఇలా భగవంతుడి లీలను నారదముని ద్వారా ఉత్తానపాద యొక్క పుత్రుడు ధ్రువ మహారాజు విని ఆయన కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. మృత్యువు పైన, ఆ మృత్యువు ఆయనకొక మెట్టులాగా అయిపోయిందన్నమాట. భగవద్ధామానికి వెళ్ళడానికి మృత్యువు తలకాయ పైన ఆయన కాలు పెట్టి తర్వాత ఆ యొక్క భగవద్ధామానికి వెళ్ళడానికి స్పిరిచువల్ ఎయిర్ప్లేన్ వైకుంఠ విమానాన్ని ఆయన ఎక్కాడనమాట. అది మనకు విస్తృతంగా మనము చూస్తాము ధ్రువ మహారాజు యొక్క లీల 4వ స్కందంలో, దీని తర్వాత స్కందంలో. సో ఈ విధంగా ఉదాహరణలు ఉన్నాయి మనకి. ప్రహ్లాద్ మహారాజు, ఇంకా చాలామంది ఉదాహరణలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఉదాహరణ మనకి మైత్రేయ ముని ప్రస్తుతం చేస్తున్నాడు అనమాట. నేను ఊరికే అనట్లేదు ఇవి భగవంతుడి లీలలు వినేసి ఎవరైనా భగవద్ధామలో వెళ్ళిపోతారనేసి. అలా జరిగింది. ధ్రువ మహారాజు నారదముని నుంచి వెళ్ళాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అతత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణితః పుర బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతాం. ఈ కథనం నువ్వు అడుగుతున్నావే, వరహదేవుడి గురించి చరిత్ర, హిరణ్యాక్ష, వీళ్ళు జన్మ నుంచి నువ్వు చెప్పమని అడుగుతున్నావు కదా. ఈ విషయాలన్నీ కూడా నేను విన్నాను పరంపరలో, చాలా రోజుల క్రితం నేను విన్నాను. ఎవరి ద్వారా? ఎప్పుడైతే బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారో, దేవతలు అడిగారు ఈ ప్రశ్న, అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పడం, ఆ సంభాషణ నేను విన్నాను, అదే నేను ఇప్పుడు చెప్తాను పరంపరలో. చూసారా? ఎవ్వరు ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఇలా భాగవతం చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా ఎవ్వరు వాళ్ళకి ఇష్టం వచ్చింది తోచింది చెప్పట్లేదు. ఇప్పుడు వైజ్ఞానికుల్లాగా మనసుకి ఏది వస్తే అది, వాళ్ళ తెలివికి ఏది తోస్తే అది, బుద్ధికి ఏది తోస్తే అది, కలుషితమైన మనస్సుకి ఏది తోచితే అది చెప్పట్లేదు. ఇంత శుద్ధమైన మనస్సు, శుద్ధమైన చేతన ఉన్నా కానీ వాళ్ళు పరంపరలోనే చెప్తున్నారు, వారు విన్నట్టుగా. అది ముఖ్యమైన విషయం మనం భాగవతంలో నేర్చుకోవాల్సింది. సో మరి ఇప్పుడు ఏం జరిగింది అసలు చెప్పబోతున్నారనమాట. ఇప్పుడు దితి కశ్యపుల యొక్క ఘటన గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. దితిర్ దాక్షాయణీ క్షట్టర్ మారీచం కశ్యపం పతిం అపత్యకామాచకమే సంధ్యాయాం హృచ్చయార్ధిత. ఇప్పుడు దితి ఎవరు? దాక్షాయిని అంటే దక్ష ప్రజాపతి యొక్క పుత్రి దితి. ఓ విదురా క్షట్టర్, ఓ విదురా
ఇంకా ఎవరు, మరీచాం కశ్యపం పతిం, ఆమె పతి ఎవరు, మరీచి యొక్క పుత్రుడు కశ్యపముని, మరీచి బ్రహ్మదేవుడి పుత్రుడు, అవునా. సో ఈ కశ్యప ముని యొక్క పత్నియే ఈ దితి, ఇప్పుడు దక్ష ప్రజాపతి యొక్క పుత్రి. సో ఈమె కామవాసనతో కూడి ఇప్పుడు ఒక కోరిక కోరుకుంటుంది. ఎవరితో, తన భర్త అయిన కశ్యప మునితో, నాకు సంతాన ప్రాప్తి కావాలి మీ ద్వారా అనేసి సంధ్యాయానం అంటే సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమించే సమయంలో కోరుకుందంట. ఇష్ట్వాగ్ని జిహ్వం పయస పురుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం అగ్న్యగారే సమాహితం. సో ఆ విధంగా సూర్యాస్తమం జరిగే సమయంలో అప్పుడు సంధ్యావందనం అవన్నీ చేసుకొని కూడా భగవంతుడికి ఆ యజ్ఞం ఏవైతే చేస్తారో ప్రతిరోజు అవన్నీ చేసుకొని ఆయన సమాధిలో కూర్చొని ఉన్నాడంట. ఎవరు, కశ్యప ముని. ఆ సమయంలో ఈమె ఈ విధంగా అడుగుతుందన్నమాట. ఎందుకంటే మనము ఇక్కడ రాశారు ఏంటి, విష్ణువు ఆయనే యజ్ఞంలో అగ్ని ఏదైతే ఉందో అది విష్ణువు యొక్క జిహ్వ నాలికతో పోలుస్తారనమాట. అంటే మనం యజ్ఞంలో అన్నీ అర్పిస్తుంటాం కదా, నెయ్యి, ఇంకా వేరు ఫలాలు, ధాన్యాలు, పదార్థాలు, అవి యజ్ఞంలో ఉన్న మంట, అగ్ని వస్తుందో దానికి అర్పిస్తాం. అంటే ఏంటంటే అగ్నిని, ఆ మంటని భగవంతుడి యొక్క నాలికతో సమానంగా చూశారు. అంటే మనము భగవంతుడికి అర్పిస్తున్నాము, భగవంతుడు దాన్ని స్వీకరిస్తున్నాడు, భుజిస్తున్నాడు. తద్వారా భగవంతుడిని మనం సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా ఘీ, ఇంకా మిగతా పదార్థాలు, నెయ్యి, ధాన్యాలు, రకరకాల ఫలాలు అన్నీ వేసి. ఉద్దేశం ఏంటి, భగవంతుడిని సంతృప్తిపరచడం. అంటే ఒక యజ్ఞం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరిచే కార్యక్రమం. యజ్ఞ అంటే ముఖ్యంగా ఏం లేదు, భగవంతుడిని సంతృప్తిపరచడం, విష్ణువుని, అంతే. ఓకేనా. సో అదే విషయం ఇక్కడ కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట శ్లోకం ద్వారా. ఇప్పుడు మరి దితి ఎందుకు సంతానాన్ని ఇలాంటి సమయంలో కోరుకుంటుంది అనే, ఇది సరైన సమయం కాదు, ఎందుకు అనే విషయాన్ని కూడా మనము ఈరోజు రేపు చూస్తాం అనమాట. సో దితి ఇప్పుడు కోరుకుంటుంది, దానికి తగ్గ కారణాలు కూడా చెప్తుంది అనమాట. ఇప్పుడు కశ్యప మునికి నాకు ఎందుకు సంతానం కావాలి, ఒక 5-6 కారణాలు చెప్తుంది. అవి ఏంటో నెక్స్ట్ 5 శ్లోకాల్లో చూద్దామంట, 5-6 శ్లోకాల్లో. సో ఇప్పుడు 15వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో ఇందులో దితి యొక్క రకరకాల కారణాలు చెప్తుంది. తర్వాత కశ్యప ముని మరి ఏమి ఆమెకు స్పందిస్తాడు ఎలా అనే విషయాన్ని రేపు చూద్దామంట. సో దితి యొక్క కారణాలు. దితిర్వాచ ఏషమాం త్వత్కృతే విద్వన్ కామ అత్తశరాసనః ధునోతి దీనం విక్రమ్య రంభామివ మతంగజః. సో ఇప్పుడు ఇటువంటి ప్రదేశంలో ఈ దితి ఆమె యొక్క కోరికను వ్యక్తం చేస్తుందన్నమాట తన పతితో. ఓ విద్వానుడైన పతి, నన్ను ఇప్పుడు ఈ కామదేవుడు వేధిస్తున్నాడు తన బాణాలతో. అందుకనే ఎలాగైతే ఒక ఏనుగు మత్తెక్కిపోయిన ఏనుగు ఒక బనానా ట్రీ అంటే అరటి చెట్టును చూసి, అరటికాయలతో ఉన్న చెట్టును చూసి ఎలాగైతే మత్తెక్కిపోతుందో అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఆమె పరిస్థితిని వ్యక్తం చేస్తుంది. సో నాకు ఇప్పుడు అందుకనే నీ ద్వారా సంతానం కావాలి అని కోరుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి తద్భవాన్ దహ్యమానాయాం సపత్నినా సమృద్ధిభిః ప్రజావతీనాం భద్రం తే మయ్యాయుక్తామనుగ్రహం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే నువ్వు నాకు సంపూర్ణంగా కృపను ప్రసాదించాలి. ఎందుకంటే నాకు కోరిక ఉంది, నాకు సంతానం కావాలి, నాకు పుత్రులు కావాలి. నా కోరికను నువ్వు తీర్చాలి. ఎందుకంటే నా యొక్క సపత్నీనాం సమృద్ధిభిః, నా తోటి అంటే ఏమంటాం, తోటి అంటే ఇంకా కశ్యప మునికి ఇప్పుడు 13 మంది భార్యలు ఉన్నారు. సో నేను కాకుండా ఇంకా 12 మంది ఉన్నారే,
వాళ్ళందరికీ సంతానం ఉంది. సపత్నీనా, నాతో పాటు ఇంకా ఉన్న మిగతా మీ భార్యలందరికీ మాత్రం సంతానం లభించింది. దాంతో వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, ఎంతో సమృద్ధితో ఉన్నారు. అంటే సంతానం అనేది ఒక సమృద్ధి స్త్రీకి, పెళ్ళైన స్త్రీకి. సో వాళ్ళ సమృద్ధితో ఉన్నారు, నేను మాత్రం ఇలా సంతానం లేకుండా ఉన్నాను. సో నాకు కూడా కోరిక ఉంది సంతానం కావాలని. సో ఇంకేం చెప్తుంది ఇక్కడ, ఈ విధంగా నువ్వు నాకు సంతానం ఇచ్చావనుకో, తద్వారా నువ్వు కూడా ఆనందం, నేను కూడా ఆనందంగా ఉండగలను. సో ఎందుకో అనే విషయాలు కూడా మరి చెప్తుంది నెక్స్ట్. భర్తర్యాప్తోరుణానాం లోకానా విశతే యశః పతిర్భవద్విదో యాసాం ప్రజయాన్నను జాయతే. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక స్త్రీకి అసలైన ఆభూషణ, పతి ద్వారా లభించే ఒక గొప్ప వరం, ఒక గొప్ప ఆభూషణం ఏంటి అంటే సంతానం. సంతానం ద్వారా ఒక పత్ని ఆభూషించబడుతుంది. సో అందుకనే నాకు సంతానం కావాలి, తద్వారా నువ్వు కూడా ఎంతో ఖ్యాతిని సంపాదిస్తావు. ఎందుకంటే నీ యొక్క ముఖ్య జీవితం యొక్క కారణం అదే కదా. ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టించింది ముఖ్యంగా ప్రజలు సంతానం ఉత్పన్నం చేయడానికి, మరియు రకరకాల ప్రజలు జీవరాశులతో ఈ యొక్క సృష్టిని నింపడానికి మిమ్మల్ని కూడా, మీకు కూడా ఆ యొక్క కర్తవ్యాన్ని అప్పచెప్పారు. మీరు కూడా ఒక ప్రజాపతి. సో ప్రజల్ని పుట్టించడం, ప్రజల్ని పెంచడం, ప్రజని పాపులేషన్ పెంచడం, సంతతి పెంచడం అనేది మీ యొక్క ముఖ్య కర్తవ్యం. సో నా ద్వారా కూడా ఆ కార్యాన్ని నెరవేర్చి మీరు కూడా ఖ్యాతిని సంపాదించవచ్చు, మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చవచ్చు. సో ఈ విధంగా ఇంకో కారణం చెప్తుందన్నమాట. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సంతానోత్పత్తిలో రిషభ్ దేవుడు చెప్పేది ఏంటంటే పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాశారు. ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ పురుషులు సంతానాన్ని ఉత్పన్నం చేయాలి, కానీ వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే సంతానం ఉత్పన్నం చేసే సమయంలో వారు ఎటువంటి సంతానాన్ని ఉత్పన్నం చేయాలంటే వారు ఈ సంతానం జన్మఋతు ఈ జరావ్యాధి యొక్క చక్రం నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్ళే విధంగా, సో అటువంటి సంతానాన్ని ఉత్పన్నం చేయాలి. అంటే సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి ఒక సంస్కారాలు ఉంటాయి. గర్భధాన సంస్కారం, ఇంకా అంటే గర్భధాన సంస్కారంలో ఉంటుందన్నమాట, సరైన సమయంలో మీరు సంతానం ఉత్పన్నం చేయాలి. ఇప్పుడు ఈ సమయం సరైనది కాదనమాట. ఈ సూర్యాస్తమించే సమయం అనేది అది సరైన సమయం కాదు. అటువంటి సమయంలో సంతానోత్పత్తి చేయకూడదు, సరైన సంతానం లభించరు. సో అందుకనే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో రిషభదేవులు. సో ఎందుకంటే సంతానం ఉత్పన్నం చేయడానికి ముఖ్య కర్తవ్యం ఏంటంటే తద్వారా కొంతమంది జీవాత్మలకు ఈ యొక్క మానవ శరీరం లభించి తద్వారా వాళ్ళు మానవ జీవిత లక్ష్యాన్ని సాధించి భగవద్ధామానికి వెళ్ళడానికి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ముఖ్య భూమిక అన్నమాట ఇది. సో అందుకనే సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయాలి. పురా పితానో భగవాన్ దక్షో దుహిత్రివత్సలః కం వృణీతావరం వత్స ఇత్యపృచ్ఛత నః ప్రతక్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అడిగింది ఏంటంటే ఇక్కడ చెప్తుందనమాట దితి. చూడండి, చాలా రోజుల క్రితం అంటే వివాహం కాకుండా ముందు తన తండ్రి దక్ష ప్రజాపతి అడిగాడంట వీళ్ళందరినీ. ఎంతో దక్ష ప్రజాపతి మా తండ్రి మా పట్ల ఎంతో వాత్సల్యాన్ని ప్రసాదిస్తూ దక్షో దుహిత్రి వత్సలః మా పట్ల ఎంతో ప్రేమ వాత్సల్యంతో మమ్మల్ని అడిగారు, మీరు చెప్పండి నాకు. ఒక్కొక్కరిని మమ్మల్ని ఇండివిజువల్గా అడిగారు, ఒక్కొక్కరిని సపరేట్గా అడిగారు. మీకు ఎటువంటి పతి కావాలి, మీకు ఎలాంటి పతి కావాలో మీరు చెప్పండి, మీ యొక్క ఇచ్చను వ్యక్తం చేయండి, ఎవరిని మీరు పతిగా స్వీకరిస్తారు అని మా కోరికను అడిగారు. ఆ విధంగా మేమందరం కూడా ఇండివిజువల్గా మాకు ఎటువంటి పతి కావాలి అనేది మేము పంపించాం మా సందేశాన్ని మా యొక్క తండ్రికి. సో నేను అలా స్వయంగా మిమ్మల్ని కోరుకొని నేను వివాహం చేసుకున్నాను. మీరే నాకు పతిగా కావాలని నేను కోరుకున్నాను మా తండ్రిని. సో సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఈ విధంగా. ఒక తండ్రి తన పుత్రి తన కుమార్తెలకు ఒక చాయిస్, అంటే ఎవరిని ఎటువంటి పతి, ఆమెకు ఎటువంటి భర్త కావాలి, అలా ఎటువంటి భర్తని ఆమె భర్తగా అంటే ఎటువంటి వ్యక్తిని ఆమె భర్తగా స్వీకరించడానికి
సిద్ధంగా ఉంది అనే విషయాలు ఆమె యొక్క కోరికను తెలుసుకొని డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా వేరే కుటుంబ సభ్యుల మాధ్యంతో అలా తెలుసుకునేవారు అనమాట. అంటే ఈ మాత్రం అంటే ఉండేదన్నమాట వైదిక సంస్కృతి కాలంలో కూడా. అంటే ఒకసారి అంటారు కదా, ఇలా నిందిస్తూ ఉంటారు మీ వేదిక సంప్రదాయంలో, అంటే మీ తండ్రి అసలు ఆయనే సెలెక్ట్ చేసేసి ఆయనే పెళ్లి చేసేస్తారు, ఈ యొక్క తన కూతురు కానీ కొడుకు కానీ వారి యొక్క అభిప్రాయాన్ని కానీ కోరికను కానీ వినిపించుకోరు, అడగరు, అలా లేవన్నమాట. ఇక్కడ మీరు చూస్తే దితి స్వయంగా చెప్తుంది ఏమని, నా తండ్రి నన్ను అడిగారు మీకు ఎటువంటి పతి కావాలి అని. తర్వాత నేనే కాదు ఇంకా మా అక్క చెల్లెలు అందరూ మొత్తం 13 మంది, సో మేమందరం కూడా నిన్నే కోరుకున్నాము పతిగా కావాలని, అందుకే నీకిచ్చే పెళ్లి చేశారు, వివాహం చేశారు అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో వ్యక్తం చేస్తుంది. స విదిత్వాత్మజనాంనో భావం సంతాన భావన త్రయోదశాదదాత్తాసం యాస్తే శీలం అనువ్రత. త్రయోదశ మతలబ్ త్రయోదశి అంటే 13, అవును. సో ఎంతో మా శ్రేయోభిలాషి అయిన మా పిత దక్ష ప్రజాపతి మా యొక్క కోరికలను తెలుసుకున్న తర్వాత మా 13 మంది అక్కచెల్లెలను తన కూతుర్లను మీకే ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి మేమందరం కూడా 13 మంది మీకెంతో పతివ్రతతో శ్రద్ధతో మీకు సేవ చేసుకుంటాం. అంటే ఇప్పుడు అక్కడ అర్థం ఏంటంటే అందరము అక్క చెల్లెలం, మేము ఒక సమానం, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళం. మేమందరం కూడా మిమ్మల్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఒకేసారి వివాహం చేసుకొని అందరం శ్రద్ధతో పతివ్రతతో మీకు సేవ చేసుకుంటాము. మరి మిగతా 12 మందికి మాత్రం పిల్లలు వచ్చేసారు, పిల్లలు పుట్టారు, మీ ద్వారా సంతానం కలిగింది, నాకు మాత్రం ఇంకా సంతానం కలగలేదు. అంటే నేనేమైనా లోపం చేశానా, నా దాంట్లో ఏమైనా తప్పు ఉందా, నేనేం తప్పు చేయలేదే, నేను మీకు బాగా సేవ చేసుకుంటున్నాను, మరి నాకెందుకు సంతానం మీరు ఇవ్వలేదు ఇప్పటివరకు. అంటే ఇక్కడ నేనేమీ తక్కువ కాదు, అంటే నాకు కూడా యోగ్యత ఉంది, సో నేను కూడా యోగ్యురాలిని, నాకు కూడా సంతానం కావాలి మీ ద్వారా, అందరికీ మీరు ప్రసాదించారు, నాకెందుకు ప్రసాదించలేదు, ఇంకా మీరు ఇప్పుడు నాకు కూడా ప్రసాదించాల్సిందే. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ అడుగుతుందన్నమాట. ఎందుకంటే నేను కూడా పతివ్రత స్త్రీని, నేను కూడా మీకు ఎంతో శ్రద్ధతో సేవ చేసుకుంటున్నాను, సో నాకెందుకు పిల్లలు ఉండకూడదు, నాకెందుకు పిల్లలు పుట్టకూడదు. సో ఈ విధంగా సో నెక్స్ట్ ఈరోజు లాస్ట్ శ్లోకం. అత మే కురు కళ్యాణం కామం కమలలోచన అర్థోపసర్పణం భూమన్ అమోఘం హి మహీయసి. సో ఇక్కడ ఏమంటున్నా, ఓ కమలలోచన, మీరు దయచేసి నాకు కృప చూపించండి, నా యొక్క కోరికను తీర్చండి. ఎందుకంటే ఇలా ఎవరైనా కోరికను తీర్చమని యాచిస్తూ మీలాంటి గొప్ప వ్యక్తుల్ని కోరుకున్నారనుకోండి, వారి యొక్క యాచన, వారి యొక్క ప్రయత్నం వృధా కాకూడదు మీ అంత గొప్పవారిని కోరుకున్న తర్వాత. సో అందుకనే తప్పకుండా మీరు నా కోరికను తీర్చండి అనేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే దితి అర్థమవుతుందన్నమాట. దితికి ఇంతగా ఎందుకు ఎక్స్ప్లెనేషన్, ఇన్ని కారణాలు ఎందుకు చెప్తుంది దితి అంటే, ఆ దితికి కూడా ఇప్పుడు తెలుసు ఇది సరైన సమయం కాదు, ఇది సూర్యాస్తమించే సమయం, ఈ సమయంలో సంతానాన్ని ఉత్పన్నం చేయకూడదు. అందుకనే తన పతి నిరాకరిస్తాడేమో, ఇది సరైన సమయం కాదు, నువ్వు వద్దు అని చెప్పేస్తాడేమో అనేసి ముందుగానే ఆమె ఇక్కడ ఎన్నో కారణాలు చెప్తుందన్నమాట. మీరు నన్ను నిరాకరించకూడదు, మీరు ఇప్పుడే నాకు కోరిక తీర్చాలి, మీరు ఇప్పుడే నా ద్వారా సంతానోత్పన్నం చేయాలి, ఎందుకంటే నేను కూడా పతివ్రత స్త్రీని, నాకు కూడా సంతానం కలగాలి, అందరికీ సంతానం కలిగింది, నాకు సంతానం కలగలేదు. సో అందుకే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనే విషయాన్ని వ్యక్తం చేస్తుందన్నమాట. సో మరి ఇప్పుడు నెక్స్ట్ కశ్యప ముని. సో కశ్యప ముని ఇప్పుడు మరి ఆయన యొక్క ప్రతిస్పందన ఆయన ఏం చెప్తాడు, మరి ఆమెకి ఏం చేస్తాడనే విషయాన్ని రేపు ఎల్లుండి చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే నేను చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై.
సమవేత గౌరభక్త వృందికి చాయ్ నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్. అచ్చా, ఒకరు ప్రశ్న అడిగారు, నెక్స్ట్ అయోధ్య కాండ ఎప్పుడు స్టార్ట్ చేస్తాననేసి రామాయణంలో. అది మన బాలకాండ అయిపోయింది, అయోధ్యకాండ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తానండి నేను. అది ఇంకో అయోధ్యకాండ అసలు నేను పర్చేస్ చేయాలి, బుక్ మాయాపూర్ వెళ్ళినప్పుడు నేను అది పర్చేస్ చేస్తాను అయోధ్యకాండ. తర్వాత నేను ఒక మంచి సమయం చూసుకొని స్టార్ట్ చేస్తాను. సో కొంచెం బ్రేక్ ఉంటుంది. సో హరే కృష్ణ.